మెదడును చల్లబరిచే ఒక అద్భుతమైనటువంటి జ్యూస్ గురించి తెలుసుకుందాం. అల్జీమర్స్కి, పార్కిన్సన్స్కి చాలా మంచి మందు ఇది. జై గురుదేవ్. ఏంటి ముసుముసు నవ్వులు నవ్వుతున్నారు? ఈరోజు దేని గురించి చెప్పాలి? దాచినట్టున్నారు వెనక్కి ఏదో. చెప్తా ఓకే. ఏంట్రా ఇవాళ? తమరు వీటి గురించి చెప్పండి నాన్నగారు. జై గురుదేవ్. బాగుంది. జై గురుదేవ్. బాగుందిరా. అది ఆనపకాయ బాటిల్ గార్డ్. ఓకే. ఇది ఇట్స్ ఎ వండర్ఫుల్ క్లెన్సర్. రక్తాన్ని శుద్ధి చేయటంలో, రక్తంలో ఉన్నటువంటి విషాలను తొలగించి రక్తాన్ని పలచబర్చటంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది ఇది. ఆయుర్వేదంలో త్రిదోషాల యొక్క సామ్యతని తీసుకురావటంలో చాలా గొప్పది. త్రిదోషాలంటే వాత, పిత్త, కఫాలు, ఈ మూడు కూడా ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచుతుంది ఇది. అట్లాగే శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది, మెదడుని బాగా చల్లబరుస్తుంది. ఎవరైతే బాగా మానసిక ఒత్తిడి వలన, మీరు అంటారు కదా తల వేడెక్కిపోతుంది అని, ఒళ్ళు వేడెక్కిపోతుంది అంటే ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే చక్కగా చలువ చేస్తుంది ఇది. అట్లాగే జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది. ఓకేనా? ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి గనక మనం ఇంకోటి ఏదమ్మా ఏం కలిపారు మీరు? వావ్, ఇది పొన్నగంటి కూర. అసలు దీని పేరు పోయిన కంటి కూర. అంటే కంటి చూపు గనక తగ్గిపోతే పూర్వం దీనిని వాడేవారు. పోయిన కంటి కూర కాలక్రమంలో పొన్నగంటి కూర కూర్చుంది. దీనిని మనం ఆనపకాయ జ్యూస్లో కలిపినట్లయితే ఇంకా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. చాలా గొప్ప విషహారిణిగా, అంటే శరీరం లోపల పేరుకుపోయిన అనేక రకాలైనటువంటి సూక్ష్మరూప మాలిన్యాలను శక్తివంతంగా బయటకు నెట్టివేయటంలో ఈ రెండు కలిపినటువంటి జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది బంగారు. యాక్చువల్లీ గుండెకి బలాన్ని ఇవ్వగలదు ఇది. ఒమేగా ఫ్యాటీ 3 అంటారు చూడండి, అవి దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అవి ఉంటే బ్రెయిన్ హెల్త్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శరీరంలో అధికమైనటువంటి వేడి ఉందనుకోండి, దాని ఎఫెక్ట్ బ్రెయిన్కి తగులుతుంది. శరీరం చక్కగా చల్లబరచటంలో ఆనపకాయ రసం అంటే ఒక క్రీపరు, ఆ క్రీపర్కి మనం ఒక లీఫీ వెజిటబుల్ కలుపుకుంటాం. అర్థమవుతుందా బంగారు? అంతే. కడుపుబ్బరం, అలాగే గ్యాస్, తద్వారా ఉత్పన్నమైనటువంటి మలబద్ధకం చాలా వేగంగా దాని నుంచి మనం నివారణ పొందవచ్చు. అంత గొప్ప జ్యూస్ ఇది. ఇంట్లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి, బాగా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎముకల బలానికి చాలా మంచిది బంగారు. కీళ్ళకి చాలా మంచిది. ప్రతిరోజు మనం పరగడుపున ఒక జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. రెండవది ఏంటంటే, ఒకసారి మీరు ఈ పచ్చి కూరగాయల రసాన్ని కనుక తీసుకుంటే ఒక అరగంట వరకు ఇంకే ఆహారాన్ని మీరు తీసుకోకూడదు. ఏం లేదు, ఒక కప్పు ముక్కలు తీసుకున్నాం అనుకోండి, 100 గ్రామ్స్ 120 గ్రామ్స్ ముక్కలు తీసుకుంటే దానికి ఒక చిన్న కట్ట ఈ ఆకులు కలుపుతారు, పొన్నగంటి కూర ఆకులు కలుపుతారు, మిక్సీలో వేసి జ్యూస్ చేస్తాం. ఫిల్టర్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటాం. తేనె లేదనుకోండి యాసిటీస్గా తాగుతారు. ఇంకా అనుకోండి కొద్దిగా మంచి కమ్మటి మజ్జిగ కలుపుకోండి, బాగుంటుంది. జై గురుదేవ్.